హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ వచ్చిందా? దీని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టీడీపీ గుండాల దాడిలో చనిపోయినటువంటి రషీద్ కుమార్ కుటుంబాన్ని వినకొండలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత అక్కడ విలేకరుల సమావేశం పెట్టి అక్కడ మాట్లాడుతూ రాష్ట్రంలో 36 మంది చనిపోయారు, ఇంకా కొన్ని వందల కుటుంబాలు రాష్ట్రం నుంచి వదిలి వెళ్ళిపోయారు, ఇంకా ఎంతో మా పార్టీ నాయకులకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కల్పించారు, ప్రభుత్వ ఆస్తులు కూడా టీడీపీ గుండాలు నష్టం చేశారు. వీటన్నిటినీ నివారించడానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు. ఇది మేము ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. అందువలన 24వ తేదీ మేము అక్కడ ధర్నా చేయబోతున్నామని చెప్పేసి ఆయన అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి టీడీపీ నాయకులు, టీడీపీ అధినాయకుడు శతవిధాల ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఢిల్లీలో ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి అమిత్ షా గారు కానీ అపాయింట్మెంట్ దొరకకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ 2 రోజుల నుంచి ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ వచ్చింది అని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారంగా బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. అయితే ఎవరు చేసి ఉంటారు అంటే కొంతమంది ఐఎన్డీఏ కూటమి వాళ్ళు చేశారు. ఐఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యాలుగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఢిల్లీలో ధర్నా చేయడానికి. అలాగే బీజేపీ వారికి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 24వ తేదీ మేము ధర్నా చేయబోతున్నామని. వారి అపాయింట్మెంట్ కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే మరి ఢిల్లీ నుంచి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటారా జగన్ గారికి? ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు అని చెప్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చాలా ఎక్కువగా ఉంది. అదేంటి అంటే కేంద్రంలో పార్లమెంట్లో ఏ బిల్లులు ప్రవేశపెట్టినా రాజ్యసభలో ఆమోదం పొందాలంటే 11 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ తన మద్దతు వారికి అవసరం. అందువలన జగన్మోహన్ రెడ్డి గారికి కంపల్సరీ అపాయింట్మెంట్ ఇస్తారు. ఈ అపాయింట్మెంట్ ఇస్తే ప్రధానమంత్రి మోడీ గారిని కలుస్తారు, అమిత్ షా గారిని కలుస్తారు. వారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి డిమాండ్లు పెడతారని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వారు గుసగుసలు పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలామంది అనేది ఏంటంటే ఐఎన్డీఏ పక్కకి వెళ్తారా, ఎన్డీఏ పక్కకి వెళ్తారా అంటే ఆయన న్యూట్రల్గా ఉన్నారు. ఎటు వెళ్ళకపోవచ్చు, మనకు తెలిసిన దాని ప్రకారం ఎటు వెళ్ళకపోవచ్చు. కానీ రాష్ట్రంలో వారి పార్టీ కార్యకర్తలు, నాయకులపై, వారి ఆస్తులపై నష్టం కలిగిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇలాంటి గూండాల దాడిలో బలైన వాటి విషయాలన్నిటినీ ఢిల్లీలో గర్జించడానికి ఆయన ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదేదో రాజకీయంగా ఆయన చేస్తున్నట్టుగా లేదు, ఏదో ఎన్డీఏ కూటమి వారి మద్దతు పొందాలనో, ఐఎన్డీఏ వారి కూటమి వారి మద్దతు పొందాలనో ఆయన చేస్తున్నట్టుగా లేదు. కానీ రాష్ట్రంలో తన రాజకీయ పార్టీ వారి మీద జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలన్నిటినీ దేశం దృష్టికి తీసుకెళ్ళేందుకే ఆయన ఈ ధర్నా చేస్తున్నట్టుగా ఆ పార్టీ వారు చెప్తూ ఉన్నారు. కానీ కాల్ అయితే వచ్చిందైతే మాత్రం కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందని విశ్వసనీయ సమాచారం. అయితే అది ఎవరి నుంచి వచ్చిందనేది కొంతమంది చెప్పలేకపోతున్నారు. కానీ అధికార పార్టీ నుంచే వచ్చిందని చెప్తున్నారు. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఫోన్ చేశారు. ఆయన అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయడానికి ఇదే ముఖ్య కారణం అని చెప్తున్నారు. చూద్దాం మరి 24వ తేదీ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు గర్జించిన తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డి గారు చెప్పడం ఏంటంటే ఇక్కడ జరిగిన విషయాలన్నిటినీ ఫోటోలు, వీడియోలతో సహా మేము ఢిల్లీలో ధర్నాలో ప్రవేశపెడతాం, ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి దేశం మొత్తం చూసేలాగా చూస్తామని చెప్తున్నారు. మరి 24వ తేదీ ధర్నా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు కానీ మరి అక్కడ ఏ విధమైనట్టు స్పందన వస్తుందో చూద్దాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రయత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకకుండా చేస్తారా, లేదంటే అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఈ రెండిటిలో ఎవరు పై చేయి సాధిస్తారో మనం 24వ తేదీ దాకా చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.